Hello guys, welcome to the lecture 9 of machine learning series. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఫ్రేమింగ్ అండ్ మషిన్ లెర్నింగ్ ప్రాబ్లం ఫ్రేమింగ్ అండ్ మషిన్ లెర్నింగ్ ప్రాబ్లం గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామో దాని గురించి అయితే ఒక చిన్న ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ డిస్కస్ చేసుకుంటాము, అండ్ సెకండ్ మనం ఒక రియల్ వరల్డ్ సినారియో ఒక రియల్ వరల్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం, ఒక రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్ అయితే తీసుకొని దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేస్తాం. ఓకే, థర్డ్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్, అండ్ ఫోర్త్ వచ్చేసి నెక్స్ట్ ఇమీడియట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లమ్ అనేది డిఫైన్ చేసుకుంటాము, ఆ ప్రాబ్లమ్ అనేది డిఫైన్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ ఇమీడియట్గా అవైలబుల్ ఉన్న సొల్యూషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి గెటింగ్ ద డేటా అండ్ మెట్రిక్స్ టు మెజర్. ఓకే, ఈ గెటింగ్ ద డేటా అండ్ మెట్రిక్స్ టు మెజర్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలో ఒక పార్ట్. ఓకే, సెవెంత్ వచ్చేసి మనము చెక్ యువర్ అజంప్షన్స్. ఓకే, మనము డిఫైన్ చేసుకున్న సొల్యూషన్స్, ఆ ప్రాబ్లంకి మనం డిఫైన్ చేసుకున్న సొల్యూషన్స్ అనేవి కరెక్ట్గా సూటబుల్ లేదో మనం అజంప్షన్స్ అయితే చెక్ చేసుకుంటాం. ఓకే, దట్ కమ్స్ అండర్ చెక్ యువర్ అజంప్షన్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంట్రడక్షన్లో కనుక వస్తే, ఇంట్రడక్షన్లో మనకి ఒక డయాగ్రామ్ అనేది ఉంది. ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంది. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఈ మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి ఆల్రెడీ మనము ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీరు ఈ మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కనుక చూస్తే ఫస్ట్ స్టెప్, వెరీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్రాబ్లమ్ డెఫినేషన్. ఓకే, ప్రాబ్లమ్ డెఫినేషన్ అంటే ఫ్రేమింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం ఒక కంపెనీ అనేది తీసుకున్నప్పుడు ఆ కంపెనీ అనేది ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఆ కంపెనీలో ఉన్న డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేస్తారు. ఓకే, దానికోసం చాలా అండర్స్టాండింగ్ అయితే అవసరం. ఓకే, ఇప్పుడు మనం కూడా ఒక కేస్ స్టడీ అనేది తీసుకొని ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకోబోయే కేస్ స్టడీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ కేస్ స్టడీ. ఓకే, లెట్స్ సే మనము ఒక 20 minutes నెట్ఫ్లిక్స్లో డేటా సైంటిస్ట్ అనుకుందాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మనకు ఒక బోర్డ్ మీటింగ్ అనేది జరిగింది. ఓకే, మనకి ఒక బోర్డ్ మీటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఆ బోర్డ్ మీటింగ్లో మనకి బోర్డ్ మెంబర్స్ ఏం చేశారంటే నెట్ఫ్లిక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఓకే, నెట్ఫ్లిక్స్ కంపెనీ రెవెన్యూ ఇంక్రీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఓకే, ఇప్పుడు యాజ్ అ డేటా సైంటిస్ట్గా నేనైతే 3 పాసిబుల్ సొల్యూషన్స్ అయితే చెప్పాను. ఓకే, నేను యాజ్ అ డేటా సైంటిస్ట్గా 3 పాసిబుల్ సొల్యూషన్స్ అనేవి చెప్పాను. ఫస్ట్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, ఆ నెట్ఫ్లిక్స్కి వచ్చే సబ్స్క్రిప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం. ఓకే, సెకండ్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద ప్రైస్. ఓకే, టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. థర్డ్ వచ్చేసి టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లీవింగ్ ద ప్లాట్ఫామ్. ఓకే, అంటే నెట్ఫ్లిక్స్ నుంచి వెళ్ళిపోయే మెంబర్స్ని ఆపడం. ఓకే, ఈ 3 అయితే కరెంట్ అవైలబుల్ ఉన్న సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ 2 సొల్యూషన్స్. ఓకే, ఫస్ట్ 2 సొల్యూషన్స్ రియల్లీ డిఫికల్ట్. ఓకే, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. ఈ రెండు అయితే కొంచెం డిఫికల్ట్. కానీ థర్డ్ సొల్యూషన్ అయినా డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లీవింగ్ ద ప్లాట్ఫామ్ ఇదైతే పాసిబుల్ సొల్యూషన్. ఓకే, ఈ థర్డ్ సొల్యూషన్ అనేది మనకి కరెంట్లీ అవైలబుల్ ఉన్న సొల్యూషన్. దీన్నే మనము చర్న్ రేట్ అని పిలుస్తాం. ఓకే, ఓకే, చర్న్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లీవింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఓవర్ అండ్ పీరియడ్. ఓకే, వన్స్ అగైన్ లెట్ మీ రిపీట్, ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లీవింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఓవర్ ఎ పీరియడ్. ఓకే, మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మనకి నెట్ఫ్లిక్స్ అనే ఆర్గనైజేషన్లో లెట్స్ సే చర్న్ రేట్ ఈస్ 2%. ఓకే, చర్న్ రేట్ వచ్చేసి 2% అనుకుందాం. అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ దిస్ నెట్ఫ్లిక్స్ వచ్చేసి 1000 కస్టమర్స్ అనుకుందాం. ఓకే, టోటల్ మనకి 1000 పీపుల్ అనేది నెట్ఫ్లిక్స్ అనేది వాచ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఈ చర్న్ రేట్ అనేది 2%, మంత్లీ 2%. ఓకే, ఇవి వచ్చేసి మన ఇనిషియల్ అజంప్షన్స్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నెక్స్ట్ మంత్కి మనకి ఎంతమంది ఈ ప్లాట్ఫామ్లో ఉంటారో మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ మంత్ నాకు 1000 మెంబర్స్ అనేవి ఉన్నారు. ఓకే, ఈ మంత్ నాకు నెట్ఫ్లిక్స్లో 1000 మెంబర్స్ అనేవి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ చర్న్ రేట్ 2%గా కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు నెక్స్ట్ మంత్ ఎంతమంది కస్టమర్స్ అనేవి ఉంటారు. ఓకే, అది నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ 2 divided by 100 into total number of customers. Okay, to cancel 20, so 1000 minus 20 is equal to 980. ఓకే, మనకి నెక్స్ట్ మంత్ 980 కస్టమర్స్ అనేవి ఉంటారు. ఓకే, 980 కస్టమర్స్ అనేవి ఉంటారు టోటల్ నెట్ఫ్లిక్స్లో. ఓకే, కానీ ఇక్కడ మనం ఇంకోటి కన్సిడర్ చేసుకోలేదు, ఎందుకంటే మనకి లైక్ ఈ పీరియడ్లో, ఓకే, ఈ పీరియడ్లో మనకి ఈ 1 month పీరియడ్లో మనకి కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అవుతారు. సో అందుకే మనం 980 అనే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేం, కానీ మనకి 20 కస్టమర్స్ అనేవి లీవ్ అవుతారు. ఓకే, మన అజంప్షన్ ప్రకారము నెక్స్ట్ మంత్కి 20 కస్టమర్స్ అనేవి లీవ్ అవుతారు. ఓకే, దాన్ని మనం చర్న్ రేట్ అని పిలుస్తాం. ఓకే, చర్న్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లీవింగ్ అండ్ ప్లాట్ఫామ్. ఓకే, ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లీవింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఓవర్ అండ్ పీరియడ్. ఓకే, ఓవర్ అండ్ పీరియడ్. ఓకే, మనం ఏదర్ 1 year తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ 1 month కూడా తీసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం చర్న్ రేట్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కేసులో, ఓకే, ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కేస్ స్టడీ కనుక తీసుకుంటే మనకి ఫైనల్ సొల్యూషన్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, మనం వచ్చేసి ఫైనల్ సొల్యూషన్ కన్సిడర్ చేసుకున్నాము, అదే లైక్ డిక్రీజింగ్ ద చర్న్ రేట్. ఓకే, డిక్రీజింగ్ ద చర్న్ రేట్, మనం చర్న్ రేట్ అనేది డిక్రీజ్ చేయడం వల్ల, ఓకే, ఈ చర్న్ రేట్ అనేది మనం డిక్రీజ్ చేయడం వల్ల మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు లెట్స్ సే ఈ 20 మెంబర్స్ని, ఓకే, ఈ 20 మెంబర్స్ని నేను 10 మెంబర్స్కి, ఓకే, 10 మెంబర్స్కి నేను తీసుకొచ్చినప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అవైలబుల్ ఇన్ ద ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ మంత్కి నాకు టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఇన్ ద ప్లాట్ఫామ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతాం. ఓకే, దానివల్ల నాకు సబ్స్క్రిప్షన్స్ అనేవి లైక్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నాకు నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఈ కస్టమర్స్ అనేది రీన్యూ అనేది చేసుకుంటారు. ఓకే, ఆ సబ్స్క్రిప్షన్ని మళ్ళీ వాళ్ళు రీన్యూ అనేది చేసుకుంటారు. సో దానివల్ల నాకు రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము చర్న్ రేట్ అనేది తగ్గియాలి. ఓకే, చర్న్ రేట్ అనేది తగ్గియాలి. ఇప్పుడు కరెంట్ నెట్ఫ్లిక్స్ చర్న్ రేట్ వచ్చేసి, ఓకే, కరెంట్ నెట్ఫ్లిక్స్ చర్న్ రేట్ వచ్చేసి 5.5%. ఓకే, కరెంట్ నెట్ఫ్లిక్స్ చర్న్ రేట్ వచ్చేసి 5.5%. ఇప్పుడు ఈ 5.5% నుంచి నెక్స్ట్ మంత్కి, ఓకే, నెక్స్ట్ మంత్కి నేను 5.2కి అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, 5.5 నుంచి 5.2కి అయితే తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని మనం బేసిక్గా మ్యాథమెటికల్ ప్రాబ్లం అని అనొచ్చు. ఓకే, మన ఫస్ట్ బిజినెస్ ప్రాబ్లం ఏంటి, ఓకే, బీపీ అంటే బిజినెస్ ప్రాబ్లం ఏంటి, టు ఇంక్రీజ్ ద టోటల్ రెవెన్యూ, టు ఇంక్రీజ్ ద టోటల్ రెవెన్యూ వచ్చేసి మన బిజినెస్ ప్రాబ్లం. దీన్ని మనం మషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి ఎలా కన్వర్ట్ చేసాము, టు డిక్రీజ్ the churn rate from 5.5% to 5.2%. ఓకే, ఈ విధంగా మనము ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని, ఓకే, ఒక మషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే డిఫైన్ చేసాం. ఓకే, లైక్ మనం 5.5% చర్న్ రేట్ని 5.2కి అయితే డిక్రీజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇది బేసిక్గా మన కేస్ స్టడీ. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ చూసాము అండ్ ఒక కేస్ స్టడీ కూడా చూసాం. ఓకే, నెట్ఫ్లిక్స్ కేస్ స్టడీ కూడా చూసాం. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్, ఓకే, మనము ఇంతకుముందు ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలో కన్వర్ట్ చేసినాక కూడా మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్, ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వచ్చేసి supervised or unsupervised. Okay, supervised or unsupervised or semi supervised or reinforcement learning. సో ఈ విధంగా మనము దేనిలోకి క్లాసిఫై చేయాలనుకుంటాం. ఓకే, ఈ ప్రాబ్లం మనం సక్సెస్ఫుల్గా మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం అనేది ఎదర్ సూపర్వైజ్డా ఆర్ ఎల్స్ అన్సూపర్వైజ్డా ఆర్ ఎల్స్ సెమీ సూపర్వైజ్డా ఆర్ ఎల్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం ఏంటి, చర్న్ రేట్ అనేది డిక్రీజ్ చేయాలి. ఓకే, చర్న్ రేట్ అనేది 5.5 నుంచి 5.2కి అయితే మనం డిక్రీజ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి మన ఎయిమ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాటిస్ఫై చేయాలంటే, ఓకే, ఈ సొల్యూషన్ అనేది ఈ సొల్యూషన్ అనేది మనం డిఫైన్ చేయాలంటే 5.5 నుంచి 5.2కి తీసుకురావడానికి మనం బేసిక్గా ఏం చేయొచ్చు, ఫస్ట్ మనము కస్టమర్స్ని అయితే సెగ్రిగేట్ చేయాలి. ఓకే,
ఇప్పుడు బేస్డ్ ఆన్ ద వాచ్ టైం, ఓకే, ఒక కస్టమర్ ఎంత టైం నెట్ఫ్లిక్స్ మీద స్పెండ్ చేస్తుండో దాన్ని బట్టి మనము ఒక కస్టమర్ని 2 పార్ట్స్ కిందకైతే సెగ్రిగేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఎదర్ కస్టమర్ విల్ స్టే ఇన్ ద ప్లాట్ఫామ్. ఓకే, కస్టమర్ నెక్స్ట్ మంత్ కూడా ఇదే ప్లాట్ఫామ్లో ఉంటాడా, లేకపోతే కస్టమర్ నెక్స్ట్ మంత్ ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతాడా. సో ఈ 2 సెగ్మెంట్స్ కిందకైతే మనం సెగ్రిగేషన్ అనేది చేయాలి. ఓకే, ఒక కస్టమర్ తీసుకొని, ఓకే, మనం లైక్ 1000 కస్టమర్స్ ఉంటే 1000 కస్టమర్స్ తీసుకొని, ఇప్పుడు ఆ 1000 కస్టమర్స్లో ఒక్కొక్క కస్టమర్కి మనము ఆ కస్టమర్ వాచ్ టైం బట్టి, ఓకే, ఆ కస్టమర్ నెట్ఫ్లిక్స్ వాచ్ టైం బట్టి మనం సెగ్రిగేషన్ అనేది చేయాలి. ఓకే, ఎయిదర్ హీ స్టేస్ ఇన్ ద ప్లాట్ఫామ్, ఎయిదర్ హీ లీవ్ ద ప్లాట్ఫామ్. ఓకే, ఈ 2 సెగ్మెంట్స్ కిందకైతే మనం సెగ్రిగేషన్ అనేది చేయాలి. సో మనం ఈ సెగ్రిగేషన్ ఏమని పిలుస్తాము, సూపర్వైజ్డ్ లెర్నింగ్లో క్లాసిఫికేషన్ అని పిలుస్తాం. ఓకే, సో మనము ఒక మషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ని క్లాసిఫికేషన్లో, ఓకే, సూపర్వైజ్డ్ లెర్నింగ్లోకి డిఫైన్ చేసాము. ఆ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో నుంచి క్లాసిఫికేషన్ అనే ప్రాబ్లం టైప్కి అయితే మనం డిఫైన్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకో క్యాచ్ అనేది ఉంది. ఇప్పుడు జస్ట్ సెగ్రిగేషన్ చేస్తే సరిపోతుందా? ఓకే, జస్ట్ మనం ఓన్లీ సెగ్రిగేషన్ చేసి వదిలేస్తే మనకి సరిపోతుందా? లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు లెట్సే మనకి ఒక కస్టమర్కి, ఓకే, ఇప్పుడు లెట్సే అవుట్ ఆఫ్ 1, ఓకే, ప్రాబిలిటీ అనేది అవుట్ ఆఫ్ 1 అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఒక కస్టమర్ అనేది లైక్ జస్ట్ ఒక 30 మినిట్స్ అనేది స్పెండ్ చేస్తున్నారు. ఓకే, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ మీద జస్ట్ 30 మినిట్స్ అనేది టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు 30 మినిట్స్ టైం స్పెండ్ చేసినప్పుడు కస్టమర్ అనేది మోస్ట్ ప్రాబుల్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. ఓకే, ఓన్లీ 30 మినిట్స్ స్పెండ్ చేస్తుంది కాబట్టి హీఈస్ మోస్ట్ ప్రాబుల్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. సో ఆ కస్టమర్కి, ఓకే, ఆ కరస్పాండింగ్ కస్టమర్కి మనకు ఉండే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది టు లీవ్ ద ప్లాట్ఫామ్? 0.8. ఓకే, నియర్లీ 0.8 అనుకుందాం. ఓకే, 0.8 అయితే ఉంటుంది. ఇప్పుడు లెట్సే ఒక కస్టమర్ అనేది లెట్సే అరౌండ్ 2 అవర్స్ అనేది స్పెండ్ చేస్తుంది. ఓకే, డైలీ 2 అవర్స్ అనేది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ మీద అయితే స్పెండ్ చేస్తుంది. సో 2 అవర్స్ అనేది స్పెండ్ చేస్తున్నప్పుడు మనకి ప్రాబిలిటీ, ఓకే, ప్రాబిలిటీ టు లీవ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉంటుంది? 0.2. ఓకే, సో చాలా తక్కువ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదే ఇంకో కస్టమర్ జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే స్పెండ్ చేస్తుంది. సో ఈ విధంగా 2-3 మినిట్స్ అనేది స్పెండ్ చేసినప్పుడు నాకు ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 0.99 అయితే ఉంటుంది. ఓకే, హీఈస్ మోస్ట్ ప్రాబుల్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇప్పుడు ఒక పర్సన్కి మనం డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయాలనుకుంటున్నప్పుడు, ఓకే, ఇప్పుడు దీనికి ఉన్న సొల్యూషన్ వచ్చేసి, ఓకే, మనము టు డిక్రీజ్ దిస్ చర్న్ రేట్, మనకి దీనికి ఉన్న సొల్యూషన్ వచ్చేసి టు ఎయిదర్ ఆఫర్ డిస్కౌంట్, ఓకే, టు ఆఫర్ డిస్కౌంట్ టు ద కస్టమర్స్. ఓకే, కానీ డిస్కౌంట్ ఆఫర్ చేయడానికి కూడా మనకి లైక్ ప్రాబిలిటీ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు ఒక కస్టమర్ అనేది హిల్ బి హైలీ విల్లింగ్ టు లీవ్ ద ప్లాట్ఫామ్, ఇంకో కస్టమర్ అనేవాడు హిల్ బి లెస్ ప్రాబుల్, ఓకే, హిల్ బి లెస్ విల్లింగ్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. సో మనం ఈ కస్టమర్కి అనేది హయ్యర్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయాలి. ఓకే, ఈ కస్టమర్కి లైక్ లోవర్ డిస్కౌంట్ ఆర్ నో డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఈ 0.8 ప్రాబిలిటీలో మనం ఒక మీడియం లెవెల్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తాం, లైక్ అరౌండ్ 30% ఆర్ 40% అనేది ఆఫర్ చేస్తాం. కానీ అదే మనకి ఈ 0.99, ఓకే, అంటే 99%, హీస్ 99% ప్రాబుల్ టు లీవ్ ద ప్లాట్ఫామ్, అంటే హీస్ మోస్ట్ విల్లింగ్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. సో ఈ పర్సన్కి మనము లైక్ అరౌండ్ లెట్స్ సే 50% అనేది ఆఫర్ చేస్తాం. సో ఇక్కడ మీరు కనుక చూస్తే మనము సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్, ఓకే, మనం డిఫైన్ చేసుకున్న ప్రాబ్లమ్ టైప్ ఏంటి ఇనీషియల్గా? సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్. సో సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ నుంచి మనము సూపర్వైజ్డ్ రిగ్రెషన్, ఓకే, సూపర్వైజ్డ్ రిగ్రెషన్లోకి అయితే వచ్చాం. ఓకే, సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ నుంచి సూపర్వైజ్డ్ రిగ్రెషన్లోకి అయితే వచ్చాం. సో ఇట్లా మనము ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని ఒక మషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి కన్వర్ట్ చేశాక మనకి వేరియస్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, వేరియస్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏదర్ మనము సూపర్వైజ్డ్లోకి డిఫైన్ చేయాలా, అన్సూపర్వైజ్డ్లోకి డిఫైన్ చేయాలా, ఏదర్ రీఎన్ఫోర్స్మెంట్లోకి డిఫైన్ చేయాలా, ఆర్ ఎల్స్ సెమీ సూపర్వైజ్డ్లోకి డిఫైన్ చేయాలా. ఇప్పుడు నేను సూపర్వైజ్డ్ అని అనుకున్నాను అనుకో, సూపర్వైజ్డ్లో మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది క్లాసిఫికేషన్లోకి వస్తుందా ఆర్ ఎల్స్ రిగ్రెషన్లోకి వస్తుందా? సో ఈ విధంగా మనము డిఫరెంట్ క్లాసిఫికేషన్, డిఫరెంట్ అజంప్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒక్కసారి ఈ డయాగ్రామ్ కనుక చూస్తే ఫస్ట్ మనము కన్సిడర్ కన్స్టెంట్స్. ఓకే, మనం డిఫరెంట్ కన్స్టెంట్స్ అనేది కన్సిడర్ చేయాలి.
ఇప్పుడు లెట్సే మనం నెట్ఫ్లిక్స్ కేసుకి వస్తే మనకి డిఫరెంట్ కన్స్టెంట్స్ వచ్చేసి వాచ్ టైం, ఓకే, వాచ్ టైమ్, ఇంకోటి వచ్చేసి లైక్ సబ్స్క్రిప్షన్ ఫీజ్, ఓకే. ఈ రెండు మనకి బేసిక్ కన్స్టెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు నెట్ఫ్లిక్స్, ఓకే. సెకండ్ వచ్చేసి డేటా కలెక్షన్, ఓకే. మనం డేటా కలెక్షన్ అనేది ప్రాపర్గా చేస్తున్నామా లేదా, ఓకే. నీ డేటా గ్యాదరింగ్ అండ్ లైక్ మెట్రిక్స్ గురించి అయితే నేను నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడతాను. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్, మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన మోటివ్ ఏంటి ఈ కేసులో, ఓకే. ఈ మన కేస్ స్టడీ కేసులో మనం మెయిన్ మోటివ్ ఏంటి, టు ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ద నెట్ఫ్లిక్స్, ఓకే, టు ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ద నెట్ఫ్లిక్స్. సో దానికోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను, చర్న్ రేట్ అనేది తగ్గియాలనుకుంటున్నాను, ఓకే. నెట్ఫ్లిక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయడానికి చర్న్ రేట్ అనేది తగ్గియాలనుకుంటున్నాను. అండ్ ఫోర్త్ వచ్చేసి ఐడెంటిఫై డేటా సోర్సెస్, ఓకే. మనకిప్పుడు నెట్ఫ్లిక్స్ కేసులోకి వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది అవసరం పడుతుంది, ఓకే. దీని గురించి కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో అయితే మాట్లాడతాను. అండ్ సెకండ్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ద మెట్రిక్స్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అండ్ ఎథిక్స్, ఓకే. మనం డిఫైన్ చేసుకున్న ప్రాబ్లం అనేది ఎంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, ఓకే. మనం డిఫైన్ చేసుకున్న ప్రాబ్లం అండ్ దాని కరస్పాండింగ్ సొల్యూషన్ అనేది ఆ బిజినెస్ నీడ్ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది, ఓకే. దాన్ని కూడా మనం అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇప్పుడు సో యాజ్ ఎ డేటా సైంటిస్ట్ మనము ఒక బిజినెస్ ప్రాబ్లం అనేది తీసుకున్నాం, దాన్ని ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు దీనికోసం నేను ఒక మోడల్ అనేది బిల్డ్ చేయాలి. సో ఆ మోడల్ అనేది బిల్డ్ చేశాక, ఓకే, ఆ మోడల్ అనేది బిల్డ్ చేశాక నేను ఆ మోడల్ని ఒక సమ్ డేటా మీద అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేటా అనేది మనకి ఎక్కడ నుండి వస్తుంది. సో యాజ్ ఎ డేటా సైంటిస్ట్ నేను ఈ డేటా గ్యాదరింగ్ అనేది చేయలేను. సో మనం ఏం చేస్తామంటే దానికోసం ఒక సపరేట్ టీమ్ అనేది ఉంటుంది, ఓకే. ఒక ఆర్గనైజేషన్లో మనకి ఆ డేటా అనేది కలెక్ట్ చేసి ఇవ్వడానికి ఒక సపరేట్ టీమ్ అనేది ఉంటుంది. సో ఆ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది నా బిజినెస్ ప్రాబ్లం, ఓకే, ఇది నా బిజినెస్ ప్రాబ్లమ్ అండ్ ఇది నా మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం, ఓకే. నేనైతే దీన్ని ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్ట్ చేశాను. అండ్ నాకు కరెంట్లీ ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలో నేను దీన్ని ఎదర్ క్లాసిఫికేషన్ అనుకుంటున్నాను ఆర్ ఎల్స్ రిగ్రెషన్ అని నేను అనుకుంటున్నాను, ఓకే. ఇవన్నీ నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు దాన్ని బట్టి, ఓకే, వాళ్ళు దాన్ని బట్టి డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కేసులోకి వచ్చేసరికి ఫస్ట్ మనకు ఉండేది ఏంటి, వాచ్ టైం, ఓకే. ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకునేది వాచ్ టైం. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఒక పర్సన్ అనేది ఒక కంటెంట్ అనేది చూస్తుంది, ఓకే. లెట్సే మనకి ఒక 2 hours మూవీ అనేది ఉంది. ఇప్పుడు ఆ 2 hours మూవీ లెట్సే ఆ పర్సన్ 30 minutes, ఓకే, జస్ట్ 30 minutes అనేది చూసి లైక్ బ్యాక్ వెళ్ళిపోయాడు, అంటే లీవ్ అయిపోయాడు, ఓకే. ఆ కంటెంట్ అనేది మధ్యలోనే వదిలేశాడు, అంటే ఆ నెట్ఫ్లిక్స్, ఓకే, ఆ నెట్ఫ్లిక్స్ అనేది రికమెండ్ చేస్తున్న కంటెంట్ అంత ప్రాపర్గా లేదని అర్థం, ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి ఇప్పుడు ఒక మూవీ అనేది ఓపెన్ చేశాక ఇప్పుడు మన కింద రికమెండేషన్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు లెట్సే ఒక పర్సన్ అని స్క్రోల్ డౌన్ చేశాడు, ఆ రికమెండేషన్లోకి అయితే స్క్రోల్ డౌన్ చేశాడు. ఇప్పుడు లెట్సే ఒక పర్సన్ అనేది లెట్సే 2 movies, ఓకే, ఆ రికమెండేషన్స్ బట్టి 2 movies అనేది వాచ్ చేశారు. సో ఈ విధంగా, ఓకే, ఈ విధంగా మనకి ఫస్ట్ వచ్చేసి గ్యాదరింగ్ ఆఫ్ డేటాలో వాచ్ టైం ఒకటి, సెకండ్ వచ్చేసి కంటెంట్ అనేది మధ్యలోనే వదిలేయడం, ఓకే, కంటెంట్ అనేది మధ్యలోనే వదిలేయడం, ఓకే. థర్డ్ వచ్చేసి మనకి కింద రికమెండేషన్స్లో ఎన్ని క్లిక్స్ అనేది చేశాడు, ఓకే, మనం చూపించే రికమెండేషన్స్లో ఎన్ని క్లిక్స్ అనేది చేశాడు. ఫోర్త్ వచ్చేసి ఇప్పుడు ఆ నెట్ఫ్లిక్స్ సర్చ్ బార్లో నేనైతే సర్చ్ చేశాను, ఒక మూవీ గురించి అయితే సర్చ్ చేశాను, నాకు ఆ మూవీ అనేది దొరకలేదు. ఇప్పుడు లెట్సే ఇంకొక మూవీ గురించి సర్చ్ చేశాను, ఆ మూవీ కూడా నాకు దొరకలేదు. సో ఈ విధంగా మనకి ఎన్ని సర్చెస్ చేస్తే మనకి ఎన్ని మూవీస్ దొరికినాయి, ఓకే, ఎన్ని సర్చెస్ చేస్తే మనకి ఎన్ని మూవీస్ అనేది దొరికినాయి. సో ఈ డేటా కూడా మనము మనకి లైక్ ఆ డేటా కలెక్షన్ టీమ్ అనేది ఇస్తుంది. సో దీన్ని మనము గెటింగ్ ద డేటా అని పిలుస్తాం. మనకి ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేయాలన్నా మనకి కరెక్ట్ డేటా అనేది అవసరం, ఓకే. ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయాలన్నా మనకి కరెక్ట్ డేటా అనేది అవసరం. సో అందుకే ఈ డేటా సైంటిస్ట్ ఇంకా ఆ డేటా కలెక్ట్ చేసే ఆ టీమ్, ఓకే, కలిసి పనిచేస్తారు, ఓకే. ఈ డేటా సైంటిస్ట్ అనేది వాళ్ళకి చెప్తూ ఉంటాడు, లైక్ నాకు ఈ విధమైన డేటా కావాలి, ఓకే, ఇది నా బిజినెస్ ప్రాబ్లం అండ్ ఇది నా మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం అండ్ అందులో నాది ఇది లైక్ రిగ్రెషన్ ఆర్ ఎల్స్ క్లాసిఫికేషన్ అని చెప్తాడు. అండ్ వాళ్ళు దాన్ని బట్టి ఆ డేటా అనేది గ్యాదర్ చేసి ఇస్తారు, ఓకే. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్, ఓకే, అన్ని పాసిబుల్ కాలమ్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు, వాళ్ళు ఇచ్చిన కాలమ్స్లో నుంచి ఓన్లీ నెసరీ కాలమ్స్, ఓకే, ఓన్లీ నెసరీ కాలమ్స్ అన్ని తీసుకొని అండ్ మిగతా కాలమ్స్ అన్నిటిని డ్రాప్ చేస్తాడు, ఓకే. ఇది వచ్చేసి గెట్టింగ్ ఆఫ్ ద డేటా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్ టు మెజర్. ఇప్పుడు నేను ఆ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ని నేను రిగ్రెషన్ కింద కన్సిడర్ చేసినప్పుడు నేను లాస్ వాల్యూ అయితే నా మెట్రిక్లా కన్సిడర్ చేసుకోవాలి. అదే నేను
క్లాసిఫికేషన్. ఓకే, నేను దాన్ని క్లాసిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తున్నప్పుడు నేనైతే యాక్యురసీ స్కోర్ ఆర్ ఎల్స్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని నేను మెట్రిక్స్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, కన్సిడరింగ్ రైట్ మెట్రిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రైట్ మెట్రిక్స్ బట్టే మనం ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మనకి సొల్యూషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఇంకో టాపిక్ అయితే మిస్ చేశాను, అదే బ్యాచ్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్. ఓకే, మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం డిఫైన్ చేసేటప్పుడే నేను ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేశాక నేను ఆ ఎండ్ ప్రోడక్ట్ని ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ని నేను సర్వర్ మీద డిప్లాయ్ చేసినప్పుడు లైక్ బ్యాచ్ లెర్నింగ్ కన్సిడర్ చేసుకోవాలా ఆర్ ఎల్స్ ఆన్లైన్ లెర్నింగ్ అని కన్సిడర్ చేసుకోవాలా. ఓకే, బ్యాచ్ లెర్నింగ్ కేసులో మనము ఆ మెషిన్ లెర్నింగ్ ఆ నెట్ఫ్లిక్స్ మోడల్ని కన్సిడర్ చేసుకుంటాము. ఆ నెట్ఫ్లిక్స్ మోడల్ని మనము లైక్ ఓవర్ అ పీరియడ్ మనం ఆఫ్లైన్ తీసుకొచ్చి మళ్ళీ ఆ కొత్త డేటా మీద అయితే రీట్రైన్ చేసి మళ్ళీ మనం ఆన్లైన్ తీసుకొస్తాం. కానీ అదే మనకి ఆన్లైన్ లెర్నింగ్లో ఆన్ ద సర్వర్, ఓకే, మనకి ఆ మోడల్ అనేది సర్వర్ మీద డిప్లాయ్ అయినప్పుడే మనకి ట్రైన్ అవుతూ వస్తుంది. ఓకే, ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది సర్వర్ మీద ఉన్నప్పుడే మనకి ట్రైన్ అవుతూ వస్తుంది. కానీ అదే మనము బ్యాచ్ లెర్నింగ్లో కనుక కన్సిడర్ చేసుకుంటే ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ని మనం సర్వర్ నుంచి లైక్ పుల్ చేసుకుంటాం. ఓకే, సర్వర్ నుంచి ఆ సర్వర్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మనము ఆ కొత్త డేటా మీద అయితే రీట్రైన్ చేస్తాం. ఓకే, ఒక్కసారి రీట్రైన్ అయ్యాక మళ్ళీ మనం ఆ సర్వర్ మీద అయితే డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి బ్యాచ్ లెర్నింగ్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్. ఓకే, మనం ఆ ప్రాబ్లమ్ అనేది డిఫైన్ చేసేటప్పుడే మనం బ్యాచ్ లెర్నింగ్ కింద కన్సిడర్ చేసుకోవాలా ఆర్ ఆన్లైన్ లెర్నింగ్ కిందకైతే కన్సిడర్ చేసుకోవాలా అనేది కూడా ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ కేసు కనుక చూసుకుంటే ఓకే, ఇప్పుడు మనం అదే నెట్ఫ్లిక్స్ కేసు కనుక చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ బేసికల్గా కంటెంట్ అనేది మనకి డే బై డే చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు లెట్సే వీక్ డేస్లో నెట్ఫ్లిక్స్ అనేది చాలా తక్కువ మంది అనేది చూస్తారు. ఓకే, కానీ అదే మనకి వీకెండ్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అనేది చాలా ఎక్కువ మంది అనేది చూస్తారు. సో రికమెండేషన్స్ అనేది దాని తగ్గట్టు చాలా ఎఫిషియెంట్గా పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి వీక్ డేస్లో నెట్ఫ్లిక్స్ అనేది చాలా తక్కువ మంది చూస్తారు. అండ్ చూసే పీపుల్ కూడా జనరల్గా స్టూడెంట్స్ అయితే అయి ఉంటారు. ఓకే, వీక్ డేస్లో ఎందుకంటే మనకి బేసిక్గా స్టూడెంట్స్కి అయితే సమ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, లైక్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా లైక్ ఆఫీస్కి అనేది వెళ్తారు. సో బేసిక్గా వీక్ డేస్లో మనకి నెట్ఫ్లిక్స్ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు, లైక్ ఎదర్ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్స్ కానీ, సో ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో లైక్ ఓల్డేజ్ పీపుల్, సో ఇట్లాంటి వాళ్ళు అయితే చూస్తారు. సో దానికి తగ్గట్టు మనకి రికమెండేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, దానికి తగ్గట్టు మనం రికమెండేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది, అంటే ఆ డేటా బట్టి మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి బ్యాచ్ లెర్నింగ్లో అయితే పాసిబుల్ అయితే కాదు. ఓకే, బ్యాచ్ లెర్నింగ్లో ఎందుకు పాసిబుల్ కాదంటే మనము ఓవర్ ఎ పీరియడ్ అయితే ట్రైన్ చేస్తాం. ఓకే, ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ని ఓవర్ ఎ పీరియడ్ అనేది మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనం ఆ పీరియడ్ అనేది ఏదర్ 1 వీక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఏదర్ 2 వీక్స్ సెట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఏదర్ 1 మంత్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక పీరియడ్ అనేది సెట్ చేసుకుంటాం. ఆ పీరియడ్లో మనము ఆ 1 మంత్ పీరియడ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఆ సర్వర్ నుంచి తీసుకొచ్చి ఆ మోడల్ని కొత్త డేటా మీద అయితే ట్రైన్ చేసి మళ్ళీ ఆన్లైన్ అయితే తీసుకొస్తాం. కానీ అదే మనకి ఆన్లైన్ లెర్నింగ్ కేసుకు వస్తే ఇప్పుడు లెక్చర్ వీకెండ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, వీకెండ్స్ అనేవి వచ్చినాక మనకి స్టూడెంట్స్ అనేవి చూస్తారు. ఓకే, స్టూడెంట్స్ బేసికల్గా ఏం చూస్తారు, లైక్ యానిమే, సో ఇంగ్లీష్ కంటెంట్, కొరియన్ కంటెంట్, సో ఈ విధంగా మనకి ఇట్లాంటి డిఫరెంట్ కంటెంట్ అనేది చూస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టు నేను మూవీస్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, దానికి తగ్గట్టు ఆ మూవీస్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకే మనకి ఆన్లైన్ లెర్నింగ్లో మనం లైక్ ఆన్ ద సర్వర్ మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ న్యూ మూవీస్ వచ్చిన కొద్దీ మనం ఆన్ ద సర్వర్ మనం ఆ మోడల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో ఇది బేసిక్గా బ్యాచ్ లెర్నింగ్ వర్సెస్ ఆన్లైన్ లెర్నింగ్. మనం ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ అన్ని డిఫైన్ చేసుకున్నాక మనకి అవైలబుల్గా నెక్స్ట్ ఇమ్మీడియట్ సొల్యూషన్కి అయితే స్టిక్ అవుతాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మన ప్రాబ్లం వచ్చేసి నెట్ఫ్లిక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, నెట్ఫ్లిక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయడం మన ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లంకి లైక్ ఇమీడియట్గా నా చేతిలో ఉన్న సొల్యూషన్ ఏం చెప్తాను, లైక్ ఆఫరింగ్ డిస్కౌంట్స్. ఓకే, ఆఫరింగ్ డిస్కౌంట్స్ ఇస్ అ ఫస్ట్ అండ్ మేజర్ కరెంట్ సొల్యూషన్. ఓకే, ఇమీడియట్ సొల్యూషన్ అంటే లైక్ కరెంట్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. ఓకే, కరెంట్ సొల్యూషన్ ఏంటి, ఆఫరింగ్ డిస్కౌంట్స్. కానీ
అదే మనము సమ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కనుక చూసుకుంటే ఓకే, ఈ సొల్యూషన్స్లో మనకి బేసిక్గా 2 టైప్స్ అనేవి ఉంటాయి, కరెంట్ సొల్యూషన్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఓకే, కరెంట్ సొల్యూషన్ వచ్చేసి మనం ఇమీడియట్గా మనకి లైక్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటాం. ఓకే, ఇమీడియట్గా జరిగిపోవాలి ఇదంతా. ఓకే, లెట్స్ సే మన కంపెనీ రెవెన్యూ అనేది చాలా లైక్ వెరీ ఫాస్ట్గా డౌన్ అవుతూ వస్తుంది. సో నేను ఇమీడియట్గా ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ ఇమీడియట్ సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫరింగ్ డిస్కౌంట్స్. ఓకే, ఆఫరింగ్ డిస్కౌంట్స్ వచ్చేసి నా ఫస్ట్ ఇమీడియట్ సొల్యూషన్. అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే చెప్తాను. ఇప్పుడు ఇండియాలో బేసిక్గా మనం మోస్ట్లీ రీజనల్ కంటెంట్ అనేది చూస్తాం. ఓకే, రీజనల్ కంటెంట్ అనేది ఎక్కువ చూస్తాం. సో నెట్ఫ్లిక్స్లోకి మనము రీజనల్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేయడం వల్ల కస్టమర్స్ అనేది ఓకే లైక్ మెంబర్షిప్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఓకే, నేను ఓవర్ ద నైట్ అయితే ఎంటైర్గా ఒక హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మూవీస్ అయితే యాడ్ చేయలేను. సో లైక్ ఓవర్ అ పీరియడ్ ఓకే 1 వీక్ పీరియడ్లో లైక్ 20 మూవీస్ అండ్ నెక్స్ట్ 1 వీక్ పీరియడ్లో సో ఈ విధంగా మనము లోకల్ కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, లెట్స్ సే తెలుగు వాళ్ళకి కొంచెం తెలుగు మూవీస్ ఒక 20 తెలుగు మూవీస్, లైక్ మరాఠీ వాళ్ళకి ఒక 20 మరాఠీ మూవీస్, హిందీ వాళ్ళకి ఒక 20 హిందీ మూవీస్. సో ఈ విధంగా మనము సెగ్మెంట్స్ వైజ్గా మనం యాడ్ చేసుకుంటూ అయితే వస్తాం. ఓకే, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనము యాడ్ చేసుకుంటూ వస్తాం. సో ఇది వచ్చేసి కరెంట్ సొల్యూషన్, ఆఫరింగ్ డిస్కౌంట్స్ వచ్చేసి కరెంట్ సొల్యూషన్, అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ వచ్చేసి యాడింగ్ మోర్ రీజనల్ కంటెంట్. ఓకే, యాడింగ్ మోర్ రీజనల్ కంటెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ కనుక చూసుకుంటే చెక్ యువర్ అజంప్షన్స్. ఓకే, ఇప్పుడు మన అజంప్షన్స్ ఏముంటాయి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనే ప్లాట్ఫామ్ మనకి వేరియస్ కంట్రీస్లో అయితే ఆపరేట్ అవుతుంది. ఓకే, నాట్ జస్ట్ ఇండియా, మనకి యూఎస్, ఇండోనేషియా, చైనా, సో ఈ విధంగా మనకి వేరియస్ కంట్రీస్లో అయితే ఈ నెట్ఫ్లిక్స్ అనే ప్లాట్ఫామ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మోడల్ని ఇండియాలో బిల్డ్ చేసినప్పుడు అదే మోడల్ని నేను యూఎస్లో కూడా డిప్లాయ్ చేశాను అనుకోండి, అదే మోడల్ నేను సేమ్ నెట్ఫ్లిక్స్ యూఎస్లో కూడా యూజ్ చేస్తాను. ఓకే, నెట్ఫ్లిక్స్ ఇండియా కోసం బిల్డ్ చేసిన మోడల్ని సేమ్ నెట్ఫ్లిక్స్ యూఎస్ కోసం యూజ్ చేసినప్పుడు నాకు బేసిక్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇండియాలో చూసే కంటెంట్ ఎంటైర్గా డిఫరెంట్ ఉంటుంది అండ్ యూఎస్లో చూసే కంటెంట్ ఎంటైర్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇండియాలో నేను ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ యూఎస్లో నాకు వర్క్ అవ్వదు. ఓకే, ఇండియాలో మనకి మోర్ ఒరిజినల్ కంటెంట్ అని చూస్తారు, కానీ అదే మనకి యూఎస్ కనుక చూసుకుంటే మోర్ ఇంగ్లీష్ కంటెంట్ అని చూస్తారు. ఓకే, యూఎస్ కానీ గ్లోబల్గా కనుక చూసుకుంటే మనకు మోర్ లైక్ ఇంగ్లీష్ కంటెంట్ అనేది చూస్తాం. సో అందుకే మనము ఇండియాలో ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ మనకి యూఎస్లో అయితే వర్కౌట్ అవుతుంది. సో అందుకే మనము ఇట్లాంటి అజంప్షన్స్ అనేది తీసుకోవాలి. ఓకే, లైక్ నేను బిల్డ్ చేసిన మోడల్, ఓకే నేను కరెంట్లీ నెట్ఫ్లిక్స్ ఇండియా కోసం అయితే ఈ మోడల్ అయితే బిల్డ్ చేశాను. ఇది మనకి యూఎస్ కోసం వర్క్ అవుతుందా, లైక్ చైనా కోసం వర్క్ అవుతుందా, ఇండోనేషియా కోసం వర్క్ అవుతుందా, లేదా రష్యా కోసం వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం వేరియస్ అజంప్షన్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది మనకి చెక్ యువర్ అజంప్షన్స్ కిందకైతే వస్తుంది. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ వీడియో ఆన్ ఫ్రేమింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం. ఓకే, మనం ఇప్పటివరకు మనం యాజ్ ఎ స్టూడెంట్స్ ఒక క్యాగుల్ డేటా సెట్ అనేది తీసుకొని ఉంటాం. ఓకే, ఒక క్యాగుల్ డేటా సెట్ తీసుకొని మనమే ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ అనేది డిఫైన్ చేసుకొని మనమే దాని మీద మోడల్ అనేది బిల్డ్ చేస్తాం. కానీ అదే మనం ఒక ఆర్గనైజేషన్ కానీ లైక్ ఒక కంపెనీ కోసం మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకే, బిజినెస్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ కేర్లో మనము లైక్ మోడల్స్ అనేవి డెవలప్ చేయాలి. సో ఈ విధంగా మనకి బిజినెస్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ని మనం లైక్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్లోకి అయితే డిఫైన్ చేయాలి. ఓకే, ఆ బిజినెస్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ని మనము ఎంటైర్గా మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే డిఫైన్ చేయాలి. ఆ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలో డిఫైన్ చేశాక కూడా మళ్ళీ అందులో మనం సబ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఓకే, ఇదర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆర్ ఇస్ బ్యాచ్ లెర్నింగ్ ఆర్ ఆన్లైన్ లెర్నింగ్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ డేటా డూ ఐ నీడ్. ఓకే, సో ఈ విధంగా మనకి సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ కన్వర్జన్ అనేది చేయాలి. ఓకే, మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలోకి అయితే కన్వర్జన్ అనేది చేయాలి. ఒకసారి మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లంలో కన్వర్జన్ చేసినాక మనము ఈ పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, అందులో ఉన్న సబ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం నోట్ డౌన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఆ సబ్ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని దానికి సరిపోయే కరెంట్ సొల్యూషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఒక డేటా సైంటిస్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్లో అయితే వర్క్ చేస్తాడు. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ వీడియో ఆన్ framing and machine learning problem. Hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.